నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భర్త అట్లాగే అత్తింటి వేధింపులు తట్టుకోలేక కేవలం 4 నెలల క్రితం పెళ్ళైనటువంటి ఓ యువతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి 3 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సందర్భం. ఒక్కసారిగా ముషీరాబాద్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. నవంబర్ లోనే ఈమెకి మ్యారేజ్ అయింది. కేవలం 4 నెలలు మాత్రమే అవుతోంది పెళ్ళై. ఇప్పుడు అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే మా బిడ్డ చనిపోయింది అన్నటువంటి మాట మాత్రం ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అయితే బోరున విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కట్న కానుకలు అన్ని ఇచ్చాము, అయినా సరే వాళ్లకు సరిపోలేదు అంటూ పూర్తిగా వేధిస్తున్నారు నా బిడ్డని. అట్లాగే పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టుగా పూర్తిగా మాటలు అనడం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలు గాని అత్త గాని అట్లాగే మరిది గాని ఎక్కడ కూడా వదిన అనే రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. అంత పాపం మా అమ్మాయి ఏం చేసింది అంటూ బోరున విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి 4 నెలలకే ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది అని అంటే, యాక్చువల్లీ ఈమెకు జనరల్లీ అయితే ఈ మధ్య కాలంలో చాలా మట్టికి హార్ట్ లో హోల్ అనేది చిన్నప్పుడే పిల్లలకు అక్కడక్కడ కొంతమంది పిల్లలకు హార్ట్ లో హోల్ ఉన్న సందర్భాలు కూడా చాలా వింటూ ఉంటాం. అట్లాగే వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ నే జీవించవచ్చు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి చిన్నప్పుడు పుట్టినప్పుడు హార్ట్ లో హోల్ ఉండింది. ఆ తర్వాత ఆమెకు సర్జరీ అయిపోయింది. నార్మల్ గా ఇప్పుడు ఆమెకి 25-26 సంవత్సరాల వయసు అప్పుడు ఆమెకు మ్యారేజ్ చేయడం జరిగింది. 26 సంవత్సరాల వరకు ఆమెకు లేనటువంటి అనారోగ్యం ఇప్పుడు ఎలా వచ్చింది, ఆర్ ఈ సాకు చూపించి నువ్వు ఇంకా వెళ్ళిపో, నాకు అవసరం లేదు అన్నటువంటి మాట అత్తలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయి కావచ్చు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఏం మిస్టేక్ చేశారు అని అంటే, ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఫస్ట్ ఇప్పుడు ఈమెకి హార్ట్ లో హోల్ ఉందని, ఆమెకు సర్జరీ అయిందని చెప్పి హైడ్ చేశారు. అంటే చెప్పలేదు, చెప్పకుండా మ్యారేజ్ చేశారు. ఒకవేళ నిజంగానే ఆమెకు హార్ట్ సర్జరీ అయ్యి ఉంటే మాకు చెప్పొచ్చు కదా, చెప్పుంటే మేము చేసుకుంటుంటేమో. లేదో ఇప్పుడు చేసుకున్న తర్వాత 4 నెలల తర్వాత మీరు అసలు అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. ఈమెకు హార్ట్ లో హోల్ ఉంది, ఎప్పుడు ఏమైతుందో తెలియదు, ఆ తర్వాత మా మీదకే వస్తుంది అన్నటువంటి మాట అత్తగారి వాళ్ళు చెప్తున్నారు అనేసి ఇప్పుడు తల్లిగారి వాళ్ళే చెప్తున్న సందర్భం. మరి ఎందుకని హైడ్ చేయాలి? ఇప్పుడు హైడ్ చేశారు కాబట్టి ఎంత సముదాయించి కాళ్ళ మీద పడ్డా సరే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నిజంగానే మీ అమ్మాయికి హార్ట్ సర్జరీ ఇలా జరిగింది, చిన్నప్పుడు అయింది అని రిపోర్ట్స్ అన్ని చూపించి ఉంటే బాగుండేదేమో అన్న వర్షన్ మాత్రం చాలా మంది వినిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అబద్ధం ఆడి ఏదో ఈ అమ్మాయిని వాళ్ళకిచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా ఇప్పుడు అయిపోయినట్టుగా కనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాళ్ళు అత్తింటి వారులు పెళ్ళై నుంచి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు. కేవలం 4 నెలలే అవుతోంది, ఎప్పుడు చూడు పని చెయ్యు అన్నటువంటిదే చెప్తున్నారు. అట్లాగే సూటిపోటి మాటలు అంటున్నారు. మా అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, అందరు ఇంట్లోనే ఉంటారు, అసలు ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నారు అని చాలా సందర్భాల్లో వాళ్ళ అమ్మాయి చెప్పినప్పటికీ కూడా సర్దుకుపో, ఏం కాదు, అడ్జస్ట్ అవుతారు అని తల్లిగారు చెప్పిన సందర్భం. ఏ బిడ్డ తల్లిదండ్రులైనా అదే మాట చెప్తారు. కానీ మొన్న రీసెంట్లీ ఒక 2 రోజుల క్రితమే ఇప్పుడు ఈమెకు హార్ట్ కి సంబంధించిన సర్జరీ అయిందని వాళ్లకు తెలిసిన తర్వాత మాత్రం ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది, మాటలు ఎక్కువ అనడం స్టార్ట్ చేశారు. ఇంకా నువ్వు వెళ్ళిపో, నీకు అసలు అనారోగ్యం ఉంటది, ఆర్ నీకు హార్ట్ లో హోల్ ఉంది, అసలు నీలాంటి పిల్లని మేమెందుకు చేసుకుంటాం, వట్టిగా మాకు అంటగట్టారు అన్నటువంటి మాట పదే అనడం. అదే కాకుండా ఇంకా భయంకరంగా మాట్లాడడంతో బోరున విలపించింది ఇప్పుడు ఈ యువతి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పినా ఇది సెట్ అవ్వదు అనుకుందో ఏమో తెలియదు, కానీ ఈ అమ్మా నాన్నకు కానీ అత్తగారి వాళ్ళకి కానీ ఏ ఇంటిమేషన్ లేకుండానే తల్లిగారి ఇంటికి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి పైనకెక్కి దూకేసిన సందర్భం అయితే కనిపించింది. పూర్తిగా వీళ్ళ మీద ఇప్పుడు ఆమె పేరు వచ్చేసి సౌజన్య. ఉదయం 11 గంటల సమయంలో, గురువారం ఉదయం 11 గంటల సమయంలో 3 అంతస్తుల భవనం పైకి ఎక్కి దూకేసిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా ఒకటే చెప్తున్నారు, మాకు ఈమెకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పలేదు, అందుకని మేము ఆమెకు చెప్పాము, ఎందుకని మాకు ఇట్లా అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారని మేము అడిగాము, అంతే తప్పించి వీళ్ళే అబద్ధం ఆడి మళ్ళా మా పైన వేస్తున్నారు అనేటువంటిది అత్తగారు వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ పాపం ఏ పాపం తెలియకుండానే ఆర్ ఏమి
చూడకుండానే కేవలం 4 నెలల క్రితం మ్యారేజ్ అయినటువంటి సౌజన్య ఇంకా వేధింపులు తట్టుకోలేక సూటిపోటి మాటలు తట్టుకోలేక ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి ఎక్కి దూకిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరి మీద కూడా కేసు అయితే నమోదైంది, విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎవరిది తప్పు అనేసి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కూడా మరి హార్ట్ కి హోల్ ఉంది, సర్జరీ అయిందని చెప్పకుండానే మ్యారేజ్ చేశారు ఒకటి. ఆ తర్వాత వాళ్ళేమో మాకు చెప్పకుండా ఎందుకు చేయాలి, మేము చేసుకునే వాళ్ళం కాదని అత్తగారింటి వాళ్ళు. అట్లాగే ఈ అమ్మాయిని నిజంగానే వేధించారా మొన్న తెలిసింది, కానీ దానికంటే ముందు మరి ఎందుకని వేధిస్తూ వస్తున్నారు అనేది కూడా పూర్తిగా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అత్త పొడుసుడు, ఆడవిళ్ళు పొడుసుడు, అత్త పొడుసుడు. నా బిడ్డకు ఒక్కరి జీవితాంతం అదే పని అయిపోయింది. ఎప్పుడు సంతోషమే. మోడైతే ఒక్క రోజన్నా బయట తీసుకోపోతున్నది దాన్ని, సంతోషమే లేదు. మరి ఆడబిడ్డ వచ్చి మళ్ళా ఒకటి పొడుసుడే టార్చర్. దానికి 4 నెలలకు 4 ఉన్నాయి, సంవత్సరాలు అయిపోయింది ఆ బిడ్డ బతుకు. అత్తనైతే మరీ పొడుసుడే దాన్ని. పొద్దున లేవగానే చీపురుగా పట్టుకో, పని చేయి. నేను చెయ్యను అని అంటే చెయ్యాలి, పని చేయాలి. పని చేసేది నేను పని మనిషి దాన్ని అంటే చెయ్యాలి. చేసుకోకుండా ఎట్లా, ఎవరు చేస్తారు? మోహన్ అయితే టచ్లో పెట్టలేదు. టచ్ నాకు మోహన్తో మాట్లాడనీయలేదు, మోహన్తో ఖుషిగా నవ్వడం లేదు, ఖుషిగా ఇక్కడ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఆటో ఆపరేషన్ 1 year పాపకు 9 months పాపకు ఓల్ పడ్డది. ఆ ఓల్డ్ అంటే మేము 5 నెలల దాకా మేము చెప్పలేమని మా మీద క్యూర్ అయిపోయింది. దాని రిపోర్ట్లు మీద నేను పెళ్లి కాకముందే తీసి పెట్టిన. ఎందుకంటే రేపు వస్తుంది ఈ మాట అంటారు, ఈ మాట ఇది పాపకు చెప్పలేరని అంటారని. రేపు పిల్లలు అయితే ఆ పిల్లకి ఏంది అని చెప్పలేరు, మాకు ఎందుకు చెప్పలేరు అని డాక్టర్ కేర్ హాస్పిటల్ నుంచి నేను అన్ని రికార్డులు చేపించుకున్నా, అన్ని చేపించి పెట్టి పెళ్లి చేసిన. అయితే పెళ్లి సమయంలో ఈ విషయం చెప్పారా వాళ్ళకి? అది ఒక్కటే నేను తప్పు చేసిన. చెప్తే డాక్టర్ చేయాలని పెట్టి చెప్పిండు. సమస్య వేరే సమస్య ఇదే సమస్య పెట్టిండు. వేధింపులు, ఇదే సమస్య మీద వేధింపులు. పొద్దుగా లేసే పని మోహన్తో మంచిగా ఉండద్దు, అవసరం లేదు, వెళ్ళిపో, నువ్వు చెప్పలేరు ఎందుకు అని అదొక్కటే సమస్య. అర్ధరాత్రి ఎన్ని కనుకల 20 తులాల బంగారం, 4 లక్షల కట్నం ఇచ్చాం. అన్ని వాళ్ళ దగ్గర ఒక్క పుస్తలు తాడు తప్ప. నా ఉదాహరణ పోతేనే అట్లా అది వెళ్ళింది. అది ఆపరేషన్ అయ్యింది, చెప్పలేరు ఎందుకనే అది వెళ్ళింది. మేము అన్నమో మేము అన్ని చెప్పలేదా? మీ పాప చెప్పలేదా ఏమని ఈ మాట? ఇట్లా వాళ్ళు నాకు హార్ట్ వాళ్ళకి మేము చెప్పలేము. అది మా పాపకు నేను చెప్పిన, నేను చెప్తాను. ఆ బిడ్డ అడిగింది, ఇట్లా అంటారు నన్ను, ఇట్లా పదే అడుగుతున్నారు మమ్మీ అని అంటే అది సారీ కట్టేటప్పుడు, సారీ కట్టడానికి రాకపోతున్నాడు నా బిడ్డకు. అప్పుడు సారీ కట్టుకున్నప్పుడు కనబడితే వాళ్ళు అడిగిర్రు ఏంది ఇది మరొక మాకేం చెప్పలేరు అని అంటే నేను వచ్చి చెప్తా అని చెప్పిన. నా బిడ్డకి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు అయింది, ఏం ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. అంటే ఆ పది నుంచి ఆ పిల్లకి ఇంకా ఎక్కువ టార్చర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకెక్కువ టార్చర్ చేసేసారు. అంత గ్రూప్ అంతా వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి పొడుసుడు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి పొడుసుడు. మర్ది అన్నాడు, వాడు ఒక టార్చర్ పెట్టేసిండు. కాలు మొక్కితే ఇట్లా నూకేసిండు. నాకు సపోర్ట్ ఉంటుంది, నాకు సపోర్ట్ ఉంటే నా తోటి పిల్లకు సపోర్ట్ నూకేసిర్రు. పిల్లల్ని నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో కానీ, మేము కాలు మొక్కితే ఒక అవసరమే లేదని నూకేసిర్రు. అత్త ఆడపిల్లలు మరి ఘోరంగా తీసిర్రు. న్యాయం కావాలి నా బిడ్డకు, నా పిల్లకి ఆత్మ శాంతి కావాలి. నా బిడ్డకి ఎంత నర పెట్టిర్రో ఆత్మ శాంతి ఉంటాడు. వాడే చచ్చేటప్పుడు ఆన్ పేరు తలుచుకొని చచ్చిపోయింది నా బిడ్డ, ఆన్ పేరు తలుచుకొని చచ్చిపోయింది నా బిడ్డ. మేము చూడలేము, చూడకనే ఇంత పెద్ద పని చేసింది. ఎన్నిసార్లు సస్తాని మేము అన్నిటికీ భద్రత చేసినాం, కాపాడుకుంటూ వచ్చినాము. ఈసారి అయితే కాపాడలే. ఆ పిల్ల మొత్తం నైట్ అంతా నిద్రపోకుండానే అదే పెట్టుకుంది. వాళ్ళు ఇంత పని చేసిరు. నాకు 4 నెలలది 4 సంవత్సరాలు అయినట్టు అయిందని బాగా నిద్రపోనిలేదు నా బిడ్డ. నిద్రపోలే. నా బతికెట్లా అని అదే పెట్టుకొని వచ్చింది నా బిడ్డ. ఆయన నా బిడ్డ వచ్చి ఆటోలో పంపిస్తుండే, పంపించారు. మాట్లాడిన సంజాన్సి పంపించారు. ఆ పిల్లకి అక్కడ పోవాలంటే భయం అయిపోయింది. భయము అక్కడ పోవాలంటే భయం. మూసరాబాద్ అక్కడ పోవాలంటే దానికి ఒక భయం అయిపోయింది.
ఎప్పుడు మీరు ముందు ఆ అబ్బాయి కోసం ఎంక్వైరీ చేయలేదా మీరు? అని మాకు తెలుసు. తెచ్చిండు. సరే ఓకే, మా బిడ్డని మేము మార్చుకుంటాం అని అనుకున్నాం. మా బిడ్డని మాకు మార్చుకుందాం. అల్లుడు ఉన్నాడు, వచ్చిపోయిండు, ఒక్కసారి వచ్చిండు. సంక్రాంతి పండగకు సొమ్ములు తీసుకురాలేదు అల్లుడు. టైం లేదంటే ఆయన బిజీ అంటే అంత బిజీ. ఎవరైనా తెచ్చిస్తాడా? పెళ్ళాం గురించి తెచ్చాడా? పెళ్ళాం గురించి తెచ్చాడు సొమ్ములు తెచ్చేయాడే. నాకు రాడు, నాకు టైం లేదు. సగం దూరం అంబిల్పేట దాకా వచ్చి తీసుకుపోవాలంట అల్లుడు బాపడతా వచ్చి. వాళ్ళు కన్నే ఉన్నాయి, ఇయ్యలేరు. మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది. మా అక్కకి మ్యారేజ్ అయ్యి November 13th ఇప్పుడేమో ఫుల్ టార్చర్. వాళ్ళ అత్తది, వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు ఈడనే ఉంటారు, ఎప్పుడు చూడు ఈడనే ఉంటారు, ఫుల్ టార్చర్ చేస్తారు. వాళ్ళ తమ్ముడు ఆయననేమో ఏమంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వదిన అవన్నీ రెస్పెక్ట్ లేకుండా ఏం లేకుండా అసలు ఆమెతో మాట్లాడడం కానీ ఆమెతో చేయడం కానీ అసలు వైఫ్ అన్న రెస్పెక్ట్ లేకుండా వైఫ్తో ఎట్లుండాలి ఏంది ఏం లేదు. వైఫ్ పెళ్లి చేసుకున్న వైఫ్తో ఉండాలి, మాట్లాడాలి, చేయాలి అని లేదు. ఏమైనా 24 గంటలు మమ్మీ, అక్క, చెల్లెలు, తమ్ముడు, నా లైఫ్, నా కెరియర్. అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి చేసి ఆమెకి 4 months 27 years మేము ఎంతగానో చూస్తున్నాము. 27 years నుంచి ఇప్పటికి ఏం కానప్పుడు 4 months లో వాడికి ఏం ఎంత అది చేసినామని ఇప్పుడు ఇంత కావడానికి ఆ బిల్డింగ్ పైనకే దుంకి చచ్చిపోయింది. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆమె చచ్చిపోయిందంటే ఇప్పుడు మా ముంగట ఉన్నాయి. ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మేము ఇంకా ఇద్దరం ఉన్నాం. మా అన్న కెరియర్ ఉంది, మా కెరియర్ ఉంది. మా కెరియర్కి ఎట్లా వాడేం చేశాడు? వాడు వచ్చి ఇంత మన ఇస్తాడా? ఆడు పెడతాడా? ఆ లైఫ్ మంచిది దొంగలాగా దాచుకొని డోర్లోకి తాళాలు వేసుకొని పోయిరు. లేసే చాలు పని 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 ఏదో ఒక పని. ఆ పని మనిషితో పని చేయించుకున్నట్టు ఎప్పుడు పని. ఒక రోజు అయితే పని చేపించి చేతన వస్తుంది అని చెప్తే ఏం కాదు అనేసి గోళీ ఇచ్చింది. ఏం గోళీ? చేతి నొప్పి గోళీ అయితే నొప్పి గోళీ సడవడాన జ్వరం గోళీ ఇచ్చింది. అంటే అప్పటి నుంచి చేసుకున్న నెలకో ఏమో, అంటే అప్పుడే సంపదామని ఫిక్స్ అయిపోయారు. ఆడ ఇది కాక మెల్లగా అజ్జో పిజ్జో పిట్టు పంపించి ఆ పిల్లని మొత్తం ఖరాబ్ చేసేసి మాకు ఇచ్చేసారు.